చూడండి, వెలుగు ఉంటుంది, కానీ డార్క్నెస్ ఏంటిది, చీకటి అంటే ఏంటిదంటే వెలుగు లేని చోటే చీకటిని సపరేట్గా చేశాడా దేవుడు? వెలుగు లేని చోట ఏమవుతుంది? చీకటి అవుతుంది. దేవుడు వెలుగుని చీకటిని సృష్టించాడని చెప్పలేదు. చీకటిగా ఉన్న ఆ సృష్టి, ఆ విశ్వము, అదంతా కూడా ఆ చీకటిగా ఉన్న దాంట్లో దేవుడు పలికాడు ఒకటే మాట, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగాక అని పలికాడంతే. చీకటి సపరేట్ మనం కోరనక్కర్లేదండి. ఎక్కడైతే వెలుగు లేదో అక్కడ ఆటోమేటిక్గా చీకటి వస్తాడు, చీకటి ఉంటుంది. చీకటికి సాదృశ్యం ఎవరంటే అపవాది. ఈరోజు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నడిపింపు, దేవుని వాక్యం మనలో లేదనుకోండి, అడగనక్కర్లేదు, ఆహ్వానించనక్కర్లేదు, లెట్ దర్ బి డార్క్నెస్ అని అడగనక్కర్లేదు, చీకటి ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు మన జీవితాలు ఇలాగా అంచెలంచెలుగా తగ్గిపోవడానికి కారణం ఏంటిది అని అంటే, రోజు మన ప్రార్థన, మన వాక్య జీవితము తక్కువైపోతుంది. ఈరోజు ఈ కేయాస్, ఈ గందరగోళము మనస్సులో ఎందుకు ఇలాగ చెలరేగుతుంది? ఏది పడితే అది నమ్ముతున్నాం, ఏది పడితే మనము అటువైపు వెళ్ళిపోతున్నాము. దేనికి అని అంటే, వాక్యము, ప్రార్థన నా జీవితంలో తక్కువైపోయింది అన్నవారు ఉంటే యథార్థంగా చేతులు ఎత్తి చూపిస్తారండి. దేవుడు మీతోటే మాట్లాడుతుండే. ఈ కేయాస్, ఈ కలవరం ఎందుకు? నాతో మాట్లాడలేను, నా సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు, ఆలయంకి వస్తున్నామండి, అన్ని చేస్తున్నాము, కానీ స్వంతంగా ఏకాంతంగా దేవునితో సమయం గడపట్లేదు. ఈరోజు మన జీవితాల్లో ఇఫ్ యూ వాంట్ ఎనీ బ్రేక్ త్రూ, గాడ్ ఇస్ సేయింగ్, రీడ్ మై వర్డ్, నా వాక్యాన్ని చదువు, నా వాక్యంలో నా సత్యాన్ని పట్టుకో. ఎందుకంటే ఈ లోకంలో చెప్పేదంతా కూడా అబద్ధమే. మన జీవితంలో అనేక మందిని చూస్తుంటామండి. దే మైట్ బి సమ్ ఫేవరెట్ ప్రీచర్స్. ఎంతోమంది బోధకులు వెంబడించేవారు మీరు ఉన్నారు. మీకు ఇష్టమైన బోధకులు వీరందరూ బాగుంటారు, చక్కగా వారు ఏది చెప్తే అవును కరెక్టే అని నమ్ముతూ ఉంటారు. బాగుంది, అంతవరకు బాగుంది. కానీ ఒకానొక రోజు సడన్గా అపవాది చేత ప్రభావితం చేయబడి దేవుని వాక్య విరుద్ధంగా మాట పలికినప్పుడు మన హృదయంలో ఒక రాయి పడుతుంది. ఏంటిది? నేను అంత నమ్మి వెంబడించే ఆ బోధకుడు, ఆ సేవకులు ఇట్లా వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని గుండంతా కూడా భారం అయిపోతుంది. గుండంతా భారం అయిపోయి, అయ్యో, అంటే నేను ఇప్పటివరకు వెంబడించింది అబద్ధమా? నేను ఇప్పటివరకు ఫాలో చేసిన వీరు దేవునికి ఇష్టలు, దేవునికి దగ్గరగా ఉన్నవారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అవుట్ రైట్గా వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారని తట్టుకోలేరు. ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్, జీర్ణించుకోలేని పరిస్థితులు ఉంటాయి. నా జీవితంలో కూడా ఎంతోమంది వాక్యాలు వింటూ ఉంటాను, కానీ ఒకవేళ ఐ ఫీల్ దిస్ సంథింగ్ రాంగ్, ఆఫ్ ద ట్రాక్ అంటే నా మనసు అంతా కలవరం అయిపోతుంది. ఏం దేవా, ఇంతవరకు కరెక్ట్గా ఉన్నారు కదా, సడన్గా ఏమైంది వీళ్ళకి, ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు, చర్చ్లో ఇట్లాంటివి అనుమతిస్తున్నారు ఏంటి అని కలవరం అయిపోతుంది. అది దినమంతా ఒకలాగా ఉంటుంది. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాట ఏంటి తెలుసండి? లెట్ గాడ్ బీ ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ అ లయర్. ఏంటిది? దేవుడు ఒక్కడే సత్యవంతుడు అవ్వునుగాక, ప్రతి మనుష్యుడు అబద్ధికుడే. ఎందుకంటే మానవ స్వభావం అంతే. అందుకని డోంట్ పుట్ యువర్ హోప్ ఆన్ ప్రీచర్స్ ఆర్ ఎనీబడి. లెట్ గాడ్ బీ ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ బీ అ లయర్. ఆయన వాక్యం తెలియజేస్తుంది. మనుషుల పైన ఆధారం చేసుకుంటే మనకి గాయాలే, గుండెల్లో రాళ్ళు పడుతూ ఉంటాయి, మనకి జీర్ణించుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఈరోజు మనుషుల పైన ఆధారపడి అప్పుడు నేను దేవుని వెంబడిస్తా కాదండి, కాదు, నో. నేను ఏది చదివినా, ఎవరి మాటలు విన్నా, ఏ వాక్యము విన్నా అది వాక్యానికి కరెక్ట్గా ఉందా, వాక్యానుసారంగా ఉందా. ఒక్కొక్కసారి తప్పులు చేస్తే ఇంకా క్యాన్సిల్డ్, ఇంకా వారిని రద్దు చేస్తాం, అది కూడా తప్పే. ప్రతి మానవుడిలో, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, స్వకీయంగా ఇన్బిల్ట్ వీక్నెసెస్ ఉంటాయి, తప్పుల ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని బట్టి ఇంకా వాళ్ళు వేస్ట్ అని చెప్పడం కాదు, వారి కోసం ప్రార్థన చేయడం ఎంతో అవసరం. సంఘము ప్రార్థించగా పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు, అవునా? ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళు కూడా చెరసాలలో ఉన్నారు. ఏంటది? తప్పుడు బోధలు, తప్పుడు మాటలు, తప్పుడు క్రియలు అని బంధకాల్లో ఉన్నప్పుడు 10 మందికి పోయి చెప్పి, నిన్ను నమ్మిన ఈ వ్యక్తి ఇంత ఘోరమైన పని చేస్తాడని 10 మందికి చెప్పడం కాక వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. అదే ఆయన వాక్యానుసారమైన పద్ధతి. మరలా వస్తున్నాను, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, డార్క్నెస్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ లైట్. ఈరోజు మన జీవితంలో వెలుగు ఏంటి అంటే ఆయన వాక్యము, ఆయనతో సమయం గడపడం.
నా జీవితము, నా మనసంతా గందరగోళం అవుకోవడానికి కారణము ఏంటిది అని అంటే, దేవుని వెలుగు లేదు, ఆయనతోటి మాట్లాడలేదు. అందుకే ఈ చీకటిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంకా నేను ఇంతేమో, నా జీవితం అంతా ఇలాగనే అంధకారం అయిపోతుందేమో, ఇంకింతే ఉంటుందేమో నా బ్రతుకు అని అనుకున్న పరిస్థితిలో ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ లెట్ ద డార్క్నెస్ ఫూల్ యూ. రాత్రంతా కన్నీరు ఉన్నప్పటికీ ఉదయాన ఏమొస్తుందండి? సంతోషం. రాత్రికి సాదృశ్యము కన్నీరు, నిరాశ, కృంగుదల, గందరగోళము, కేయాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ మరలా దేవుడు మార్చగలిగిన దేవుడు. హీ కెన్ చేంజ్ ద సైకిల్, హీ కెన్ చేంజ్ ద ప్యాటర్న్, హీ కెన్ చేంజ్. ఆయన చేంజ్ చేయగలిగిన దేవుడు. ఈరోజు నమ్మి ముద్ర వేసేస్తుంటే మీ నోటితో మీరే ముద్ర వేస్తున్నారు. ఒకానొక సేవకుడి గురించి విన్నానండి. ఆయన ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారు. ఆ చనిపోయే సంవత్సరం ముందు ఆయన చెప్పాడు ఏంటి తెలుసా? నా కొరకు ప్రార్థన చేయండి సంగమా, ఒకవేళ మీరు ఒక మరుసటి సంవత్సరము నేను ప్లేన్ క్రాష్లో చనిపోతానంటే మీరు ఏం చేస్తారు అని అన్నాడు. అది మాట వరుసకి అన్నాడు. అంతకుముందు అదే సేవకులు ఏమన్నారంటే, నేను నా భార్య మేమిద్దరం ఎంత కలిసి ఉంటామంటే నేను కోరుకునేది ఒక్కటే, ఇద్దరం చనిపోతే ఇద్దరము చచ్చిపోవాలి అన్నాడు. ఆయన ఏ మాట అయితే అన్నాడో, ఏ ప్లేన్ క్రాష్ గురించి అయితే మాట్లాడారో, మరుసటి సంవత్సరం అదే జరిగింది. తన భార్య తను చనిపోయారు, అదే ప్లేన్ క్రాష్లో చనిపోయారు. ఈరోజు చాలాసార్లు మన నోటిలో జీవము మరణం ఉందని నమ్ముతున్న వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా అండి? మీరు ముద్రిస్తున్నారు, ఇంతే నా జీవితము, ఇంతే నా కుటుంబము అని అంటే, యు ఆర్ గివింగ్ పవర్ టు ద సిచ్యువేషన్. ఆ పరిస్థితికి మీరే శక్తిని, ఇంకా అగ్ని లేకపోతే నూనె పోస్తున్నారేమో అగ్నిలో. అట్లాంటి పరిస్థితి మీరు ముద్రించకండి, మీరు లేబుల్స్ వేయకండి. ఇంతే నా బ్రతుకు ఇలాగనే ఉంటుంది, నా భార్య మారదు, నా భర్త మారదు, నా కుటుంబం మారదు, నా పరిస్థితి ఇంతే, దీన దశలోనే నేను ఉంటాను అని మీరు ముద్ర వేస్తున్నారో, మీకు నిశ్చయముగా అదే జరగబడుతుంది. అందుకని ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా పలకండి. ఒకసారి 11వ కీర్తన చూద్దామా అండి? అదొక్క మాట చదవండి. అక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అన్న మాట మాత్రం చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట అండి? మరొకసారి చెప్పండి, చదవండి. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, నరులను కనులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటదండి, ఆయన చెవులంటే ఇలాగా చాస్తున్నాడంట. ఏం మాట్లాడుతున్నారు నా బిడ్డలు, నా ప్రజలని? ఈరోజు మీ మాటలు ఎలాగున్నాయండి? కుటుంబాలు కలిసినాయి అనుకోండి, బంధువులు కలిసారనుకోండి, ఎంత భయంకరమైన మాటలు, ఎంత అక్కర్లేని మాటలు, ఎంత లోకానుసారమైన మాటలు, ఎంత చీప్ మాటలు, ఇవన్నీ ఆపేయాలండి. మీరు రాజులైన యాజక సమూహం అని నమ్ముతున్న వారు ఉండి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఐ యామ్ ద రాయల్ ప్రీస్ట్హుడ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. రాయల్టీస్ మనం మాట్లాడే రీతిగా మాట్లాడతారా? నేను ఏం నేర్చుకుంటున్నాను అదే చెప్పగలుగుతానండి. నా ఎక్స్పీరియన్స్ లేకుండా నేను ఏం చెప్పలేను, చెప్తే అది వేషధారణ అవుతుంది. కాబట్టి నేను నేర్చుకున్నది నేను చెప్పగలుగుతాను. ఏంటిదంటే, మీరు అదే పక్షిరాజు గురించి, కోడి పిల్లల గురించి విన్నాం. ఆ కోడి పిల్లలతోటే ఉన్నట్లయితే మీరు ఎగరగలుగుతారా? మీరు పైకి లేవనెత్తగా పడతారా? మీరు దేవుడు మీ జీవితంలో కార్యము జరిగిస్తాడా? దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు తన చెవులారా వింటున్నాడు. మన మాటలు, మన ప్రవర్తన, మన అంతా కూడా ఆయన చూస్తున్నాడండి. ఆయన చూసినప్పుడు నా బిడ్డ ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు, ఏంటి ఆ ప్రవర్తన ఏంటి అని చెప్తున్నాడా? లేకపోతే ఎంత డీసెన్సీ, ఎంత డిగ్నిఫైడ్, ఎంత మాటలు, ఎవ్వరు లేకపోయినా ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆ మాటలు చూడు. అసలు గాసిప్ లేదు, అసలు ఇతరులు పరుల జోలికి వెళ్ళటము కాదు, ఎప్పుడు చూస్తున్న చక్కటి మృదువైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పగలిగిన జీవితం ఉందా? ఈరోజు చాలాసార్లు మన జీవితం అంతా కూడా ఇలాగ మారటానికి కారణము మన మాటలు. చెప్పండి, ఇట్స్ మీ, ఐ యామ్ ద రీజన్. నా బట్టి నా జీవితం ఇలాగైంది, నా ప్రవర్తన, నా మాటలు, నేను చేసిన కార్యాలు బట్టి నాది ఇట్లా అయింది. కానీ ఇలాగ ఉండనివ్వద్దు, ఇలాగ ఉండద్దు, ఇట్లా యాక్సెప్ట్ చేసుకోకండి. ఇంతే అని అనకండి. బ్రేక్ ద సైకిల్. ఆ సైకిల్ని బ్రేక్ చేద్దాం. మీరందరూ కూడా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడాడు అని మీరు నమ్ముతున్నట్లయితే దయచేసి అడగండి దేవుని సన్నిధిలో, దేవా నా జీవితాన్ని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా బ్రతుకుని మార్చయ్యా,
నా మనసుని మార్చయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధించడానికి సిద్ధముగా ఉన్నాడండి, సిద్ధముగా ఉన్నాడు. ఎవరు కూడా నిర్లక్ష్యపరచకండి. సిద్ధముగా ఇప్పుడున్నాడు మన మధ్యలో. He wants to lighten you up. He wants to light you up. మిమ్మల్ని వెలిగించడానికి ఇప్పుడే ప్రతి చీకటి, మనసులో చెలరేగుతున్న చీకటి దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. యెహోవాయే నాకు రక్షణ, యెహోవాయే నాకు వెలుగు, నేను ఎవరికి భయపడతాను? నా ప్రాణదుర్గం ఆయనే, నా వెలుగు, నా రక్షణకర్త నీవే దేవా. నోరు విప్పి అడుగుతారండి, ఇంకెంతకాలం ఈ గందరగోళం మీ మనస్సులో, ఇంకెంతకాలం ఈ గందరగోళం మీ హృదయములో, ఈ వేదన, ఈ భారం, ఈ బరువు. యేసు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భారముతో, ప్రయాసముతో వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. He wants to give you peace that passes all understanding. జ్ఞానానికి మించిన సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఎవరెవరైతే తన కలవరముతో, అంధకారముతో నింపబడి ఉన్నారో వారి జీవితంలో యేసు నామములో వెలుగు కలుగును గాక అని వేడుకుంటున్నానయ్యా. వెలిగించయ్యా ప్రతి దేహాన్ని, ప్రతి మనసుని, ప్రతి అంధకార పరిస్థితిని నీవే తొలగించమని వేడుకుంటున్నానయ్యా. తొలగించయ్యా, బాగు చేయ్యా. ఈ రోజు తండ్రి ఎంతో గందరగోళంతో, ఎంతో కేయాటిక్ మైండ్ తోటి నీ సన్నిధికి వచ్చారేమో. ఇప్పుడు యేసు నామములో సమాధానము కలుగును గాక అని వేడుకుంటున్నానయ్యా. సమాధానము దయచేయ్యా. జీవం కలిగిన దేవా, జీవాత్మ నీవే, నీ కార్యము జరిగించయ్యా. జీవాత్మ మాలో ప్రవేశించి నీ కార్యము జరిగించయ్యా. నీ సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే మొర పెట్టుకున్నారో, ఎవరెవరైతే క్షమించమని వేడుకున్నారో, ఎవరెవరైతే అంధకారంతో నింపబడి ఉన్నారో వారి స్థితిలో, వారి పరిస్థితుల్లో, వారి జీవితం ఇంకా ఇప్పుడు వరకు ఉన్న రీతిగా ఉండకూడదయ్యా. రూపాంతర అనుభవము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. చేంజ్ us inside out Lord. లోపటి నుండి బయటికి మమ్మల్ని మార్చయ్యా. చెక్కుతూ సరిచేస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. ప్రతి విధమైన స్టాగ్నేషన్ మా జీవితం నుండి తొలగించమని వేడుకుంటున్నాం. అది ఆర్థికంగా, శారీరకంగా, ఉద్యోగపరంగా, ఆత్మలో, ఆత్మీయతలో స్టాగ్నేషన్ తోటి ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని నీవే దర్శించమని వేడుకుంటున్నామయ్యా. దేవుని ఆత్మ అల్లాడుచుండేనన్న నీ మాట ప్రకారముగా మా జీవితాల్లో, మా ఇళ్ళల్లో, మా కుటుంబంలో ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవ నీవే అల్లాడమని వేడుకుంటున్నానయ్యా. నువ్వెక్కడుంటే అక్కడ జీవము కదయ్యా. నువ్వెక్కడుంటే అక్కడ కదలిక కదయ్యా. There is movement, Lord. When you move, there is movement in our lives. We cannot stay the same. We cannot have the same cycle, Lord. We humbly ask you to move in our lives, Lord. మా జీవితాన్ని కదిలించమని వేడుకుంటున్నామయ్యా. తెగించే జీవితాలు దయచే ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాను. ప్రతి భయం అనే ఆత్మ నుండి, అంధకార ఆత్మ నుండి నీవే తొలగించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి భయభీతులు కొట్టివేసి జయము కలిగిన జీవితాలు, దృష్టి, ధ్యేయము, గమ్యము కలిగిన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవితాలు ఆశీర్వదకరంగా చేయి. ఇంక చాలయ్యా. ఈ అంధకారంతో విసిగిపోయి ఉన్నామయ్యా, వేసారిపోయి ఉన్నామయ్యా. ఈ చీకటి బ్రతికి ఇంకా చాలయ్యా. హెల్ప్ us to be a light, Lord Father. You said we will be like light, no Lord. మీరు వెలుగు, జ్యోతుల వలె ప్రకాశించాలని నీ వాక్యం తెలియజేస్తుంది కదయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రకాశింపజేయమని నీ ఆత్మతో, శక్తితో, నీ సన్నిధితోటి నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.